హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద మనీష్ ఫ్రేమ్స్. ఈ వీడియోలో మనం నిన్న రిలీజ్ అయిన ది అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం అండ్ ద ట్రైలర్ బ్రేక్ డౌన్ కూడా చేద్దాం ఇఫ్ పాసిబుల్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ట్రైలర్లో ఫస్ట్ మనకు చూపించిన విజువల్ ఎక్స్ మ్యాన్షన్ అండ్ ప్రొఫెసర్ ఎక్స్. అండ్ ప్రొఫెసర్ ఎక్స్ కిటికీలో నుంచి బయటకు చూస్తున్న విజువల్, ఐ థింక్ దెర్ ఇస్ అన్ ఇన్కర్షన్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ వరల్డ్. అండ్ ట్రైలర్ సెకండ్ షాట్ లోనే డాక్టర్ విక్టర్ డూమ్ విచ్ ఇస్ ప్లేడ్ బై ఆ డీజే. ఇక్కడ మనకి అవెంజర్స్ టవర్ చూపించారు. ఇక్కడే అందరూ హీరోస్ గ్యాదర్ అవుతున్నారు. ఫెంటాస్టిక్ ఫోర్ విత్ థార్ అండ్ కెప్టెన్ అమెరికా, బకీ అండ్ యాంట్ మ్యాన్. అండ్ ఈ ఫ్రేమ్ లో చూస్తే మనకి ఒక సైడ్ థండర్ బోల్ట్స్ ఉన్నారు, ఒక సైడ్ ఓల్డ్ అవెంజర్స్ ఉన్నారు అండ్ ఒక సైడ్ ఫెంటాస్టిక్ ఫోర్ ఉన్నారు. అండ్ ఐ థింక్ వెనకాల ఉన్న ప్లానెట్స్ అన్ని ఇన్కర్షన్ లైన్ లో ఉన్నట్టున్నాయని నాకు అనిపిస్తుంది. అండ్ డెఫినెట్లీ ఇక్కడ థార్ డాక్టర్ డూమ్ గురించి వీళ్ళందరినీ వార్న్ చేస్తున్నాడు. కాన్వర్జేషన్ బిట్వీన్ నేమర్ అండ్ షూరీ. అండ్ ఇక్కడ వాళ్ళ పాత గొడవలు ఇంకా సర్దుకోవాలన్నట్టున్నాయి. సో దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఎ ఫైట్. ద నెక్స్ట్ సీన్ ఈస్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్. దాని తర్వాత ఎక్స్-మెన్ వర్సెస్ ద న్యూ అవెంజర్స్ ఫైట్. థింక్ దిస్ ఇస్ ఎక్స్-మెన్ యూనివర్స్. బ్యాటిల్ ఫీల్డ్ అంతా రూయిన్ అయిపోయింది. థార్ జస్ట్ అరైవ్డ్ అండ్ హీస్ చార్జింగ్ అప్ టు ఫైట్ డూమ్. ప్యారలల్లీ ఎక్స్-మెన్ మ్యాన్షన్ లో అవెంజర్స్ కి ఎక్స్-మెన్ కి ఫైట్ అవుతుంది. అక్కడే మనం కెప్టెన్ అమెరికా, షాంగ్ చి అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ ని కూడా చూడొచ్చు. ఐ థింక్ దిస్ ఈస్ ఎన్ ఎక్స్-మెన్ యూనివర్స్. అండ్ దెన్ టీవీఏ కార్డ్ మీద ద గాడ్ ఆఫ్ మల్టీవర్స్ లోకి. And there we can see the Seawall, Shuri, ప్రొఫెసర్ ఎక్స్ అండ్ తన ఫ్రెండ్ ఇద్దరు ఒక కాన్వర్సేషన్ కనిపిస్తుంది. అండ్ ఆ తరువాతి ట్రైలర్ లో ఉన్న అన్నిటికన్నా పెద్ద హై మూమెంట్ కనిపిస్తుంది మనకి. దట్ ఈస్ థార్ వర్సెస్ డాక్టర్ విక్టర్ డూమ్. ఇది నాకు థార్ ఎంట్రీ ఇంటూ వకాండా వార్ ఫీల్డ్ గుర్తొచ్చింది. లైక్ హీస్ వెరీ చార్జ్డ్ అప్ అండ్ డాక్టర్ డూమ్ విత్ కి ఫుల్ ఎనర్జీతో వెళ్తున్నాడు. బట్ డూమ్ జస్ట్ రెండు ఫింగర్స్ ఆపేశాడు దాన్ని. థార్ ఫేస్ లో ఆ రేజ్ అండ్ ఆ కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. థార్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు ఈ సీన్ లో. బికాస్ ఎక్స్-మెన్ లో మిస్టేక్ ఉన్నట్టు షేప్ షిఫ్ట్ అయ్యి ఎవరైనా వచ్చారా అని. అండ్ అందుకే అనుకుంటా కొంచెం కన్ఫ్యూజన్ తో హ్యామర్ ని ఇలా మీదికి లిఫ్ట్ చేస్తున్నాడు. కెప్టెన్ సమాన్ దట్ హ్యామర్. ప్రెసెంట్ 616 ఎర్త్ యూనివర్స్ లో ద థండర్ బోల్ట్స్ కి అండ్ కెప్టెన్ అమెరికా బిల్డ్ చేస్తున్న ద న్యూ అవెంజర్స్ మధ్యలో రైవల్రీ ఉండబోతుంది అనిపిస్తుంది. వకాండా పీపుల్ కి, నేమర్ కి సంథింగ్ ఇస్ నాట్ రైట్ దేర్. ఇవి జరుగుతున్నప్పుడే ప్యారలల్ గా ఎక్స్-మెన్ యూనివర్స్ లో ఇన్కర్షన్స్, ఫెంటాస్టిక్ ఫోర్ ఎట్ 616 మీదికి రావడం, వీటన్నిటికీ ఒక కామన్ పాయింట్ ఉండే ఉంటది. దట్ కామన్ పాయింట్ విల్ బి డాక్టర్ విక్టర్ డూమ్ అని నేను అనుకుంటున్నా. డాక్టర్ డూమ్ ని ఓడించడం అంత ఈజీ అని నేను అనుకోవట్లేదు. థార్ నోస్ టు డాక్టర్ డూమ్ ని ఓడించడం అంత ఈజీ కాదని. సో అందుకే అవెంజర్స్ ని ఎక్స్-మెన్ ని కలిసి ఫైట్ చేయమని చెప్తున్నట్టున్నాడు. మెయిన్ ప్రాబ్లం ఏందో తెలిసిన తర్వాత వీళ్ళందరూ యునైట్ అయ్యి డాక్టర్ డూమ్ తో ఫైట్ చేస్తారు అని నేను అనుకుంటున్నా. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫెంటాస్టిక్ ఫోర్, అవెంజర్స్, థార్ ఫైటింగ్ డాక్టర్ డూమ్. So that's it guys. Thank you for watching. We will meet in the next video.